శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 81వ అధ్యాయము. భార్గవరాముడు మాతాపితరులకు ఉత్తర క్రియలు చేయడం. తదుపరి భార్గవరాముడు పవనకర్మ చేయించుకొని స్నానం చేసి సంచయన కర్మను యథావిధిగా ఆచరించి అనంతరం తల్లిదండ్రులకు విశ్రాంతి శ్రాద్ధ కర్మాది సంస్కారములు చేసి దత్తప్రభువుల సన్నిధికి వెళ్ళాడు. విచిత్ర వేషంతో కుక్కలను చేత పట్టుకొని మలినంగా ఉన్న దత్తాత్రేయుణ్ణి చూశాడు. అక్కడ అట్టి ఆకారం ధరించి ఉన్నవాడు దత్తాత్రేయుడే అని ధ్యానం వలన తెలుసుకుని రాముడు ఒక జాము కాలం అక్కడ నిరీక్షించాడు. దత్తాత్రేయుల వారు సర్వజ్ఞులు. వారికి రాముని రాకకు గల కారణం తెలుసు. అయినా రామా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించారు. అంత రాముడు జరిగిన దుర్ఘటన దత్తమునీంద్రులకు విన్నవించి, ప్రభు, నా మాతృమూర్తి ఆజ్ఞ మేరకు తమ సన్నిధికి వచ్చాను. 13వ దినం వరకు నా తల్లిదండ్రులకు ఉత్తర క్రియలు జరిపించడానికి తాము తప్ప ఇతరులు సమర్థులు కారని మీ ఆజ్ఞల ప్రకారం కర్మ చేయమని నా తల్లి నన్ను ఆజ్ఞాపించింది. అందుకే తమ దగ్గరికి వచ్చాను. నాపై దయ ఉంచి తమరు బ్రహ్మత్వం వహించి నా చేత కర్మ చేయించవలసిందిగా కోరుకుంటున్నాను అని మనవి చేశాడు. రేణుకి యందు ఆదరం గల దత్తమునీంద్రులు ఆ మాత అభీష్టము తీర్చేందుకు ఆశ్రమానికి వచ్చి రాముడి చేత రేణుకా జమదగ్నులకు ఉత్తర క్రియలు చేయడం ఆరంభించారు. ద్వితీయ దినం వరకు చేయవలసిన కర్మలు ఆచరింపచేసి మైల ఇంట్లో భోజనం చేయకూడదు కాబట్టి తాను కొల్హాపురం వెళ్తున్నట్టు రామునితో చెప్పారు. అప్పుడు రాముడు, ప్రభు, అయితే తమరు ఎప్పుడు తిరిగి వస్తారు అని అడిగాడు. రామా, నువ్వు ఎప్పుడు ఏహి దత్త ప్రభో అని స్మరిస్తావో ఆ వెంటనే నీ ముందుంటాను అని చెప్పి అర్ధాంతమయ్యారు దత్తప్రభువులు. ఇలా ప్రతిదినం రాముడు స్మరించినంతనే దత్తమునింద్రులు వచ్చి వారి చేత నిత్యవిధి చేయిస్తూ అశౌచాన్నం అభక్షణీయం కనుక భిక్షాటనం కొరకు కొల్హాపురం వెళ్ళిపోతూ ఉండేవారు. అలా దత్తమునీంద్రులు వెళ్ళిపోయాక రాముడు మిగిలిన కర్మ చేస్తూ ఉండగా హఠాత్తుగా ఒక పులి కనబడింది. అమిత బలపరాక్రమవంతుడు నిర్భయుడు అయిన రాముడు మాయ చేత ఆవరింపబడి భయపడి, అమ్మో పులి, అమ్మా పులి, దీని నుండి నేను ఎలా తప్పించుకోవడం అని బిగ్గరగా కేకవేశాడు. రేణుక ప్రాణం విడుస్తున్నప్పుడు రాముడు, అమ్మా, నన్ను విడిచిపోతున్నావా అని దుఃఖించగా, నాయనా, నేను నిన్ను విడిచి వెళ్ళను. నువ్వు నన్ను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నీ దగ్గరికి వస్తాను అని మాట ఇచ్చింది కదా. ఆ మాట ప్రకారం పుత్రవాత్సల్యం పురస్కరించుకొని రేణుక శిరస్సు లేని అసంపూర్ణ దేహంతో రాముని ముందు సాక్షాత్కరించింది. రామా, నన్నెందుకు పిలిచావు అని అడిగి అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుంది. 6వ దినమున యథాప్రకారం రాముని చేత కర్మ చేయించడానికి వచ్చిన దత్తమునీంద్రులు అసంపూర్ణ దేహంతో ఉన్న రేణుకా మాతను చూసి, రామా, కర్మ పూర్తి కాకుండా ఎందుకయ్యా అమ్మను పిలిచావు? సపిండీకరణానంతరం నువ్వు ఆమెను పిలిచి ఉంటే ఆ తల్లి సంపూర్ణ అవయవాలతో వచ్చి ఉండేది. నువ్వు మధ్యలో పిలువబట్టి ఆ మాత అసంపూర్ణ దేహంతో అవతరించింది అని చెప్పాడు. ప్రభు, మాయచే ఆవరింపబడి నేను బాలుని వలె భయపడి అమ్మా అని కేక వేశాను. ఆమె ప్రత్యక్షమైంది అని బదులు పలికాడు. దత్తప్రభు తర్వాతి దినములలో చేయించవలసిన కర్మ చేయించి 10వ రోజున తిలాతర్పణం, 11వ రోజున వృషోత్సర్జనం, 12వ రోజున పితరులకు సపిండీకరణ శ్రాద్ధము, 13వ నాడు పాధేయ శ్రాద్ధము, పుణ్యాహవచనము చేయించాడు. రాముడు బ్రాహ్మణులకు యథార్థముగా దానాలు చేశాడు. అంత జమదగ్ని మహాముని దివ్యదేహం దాల్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రేణుకాదేవి మాత్రం భక్తుల అభీష్టములు తీరుస్తూ భూలోకంలో ఉండిపోయింది అసిరమ్మగా. ఈ రేణుకాదేవి మహత్యం
స్కాంద పురాణంలో విపులంగా వర్ణించబడింది. 81వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 82వ అధ్యాయము. భార్గవరాముడు కార్త్యవీరుని సంహరించడం. సహస్ర బాహు సమన్వితుడు, చతురంగ బలోపేతుడు, అమిత పరాక్రమవంతుడు అయిన కార్త్యవీరుణ్ణి కడతేర్చే ఉపాయం చెప్పుమని భార్గవరాముడు తల్లిని ప్రార్థించాడు. నాయనా, నువ్వు ఏకాగ్ర చిత్తంతో శివుని స్తుతించి ఆ మహాదేవుని ప్రసన్నం చేసుకో. శంకరుడు కరుణిస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని రేణుకామాత చెప్పింది. భార్గవరాముడు తల్లికి నమస్కరించి ఆమె ఆశీస్సులు పొంది త్వరగా కైలాసానికి వెళ్ళాడు. కైలాసగిరిపై రత్నసింహాసనంపై ఆసీనుడయ్యున్న అంబికాభవుని చూసి నమస్కరించి ఈ విధంగా ప్రార్థించాడు. నమో దేవదేవేశ గౌరీశ శంభో, నమో విశ్వకర్త్రే నమో విశ్వభర్త్రే, నమో విశ్వహర్త్రే నమో విశ్వమూర్తే, నమో విశ్వధామ్నే నమశ్చంద్రధామ్నే, నమో నిర్గుణాయామలజ్ఞానహేతో నిరాకార సాకార నిత్యాయ తేస్తు, నమో వేద వేదాంత శాస్త్రాతిగాయ, నమో వ్యక్త వ్యక్తాత్మనే సత్స్వరూప, గుణత్రయ ప్రబోధాయ గుణాతీతాయ తే నమః. నమః ప్రపంచ విదుషే ప్రపంచరహితాయ తే. దీని భావార్థం ఏమనగా, ఓ దేవదేవా, గౌరీనాథ, శంభో, విశ్వమును సృజించి పాలించి లయము చేయువాడా, నీకు నమస్కారము. సమస్త విశ్వము మూర్తముగా కలవాడా, విశ్వమంతటినీ ధరించినవాడా, చంద్రచూడుడా, నీకు నమస్కారము. నిర్గుణుడవు, స్వచ్ఛ జ్ఞానమునకు హేతుభూతుడవు అగు ఓ దేవదేవా, నీకు నమస్కారము. నిరాకారుడవై ఉన్నను నీ మాయ చేత సాకారుడవగుచు నిత్యుడవైన నీకు నమస్సులు. వేద వేదాంత శాస్త్రములకు అతీతుడా, నీకు ప్రణామములు. వ్యక్తావ్యక్త స్వరూప సత్స్వరూప, నీకు ప్రణతులు. సత్య రజస్తమములను 3 గుణములను బోధించేవాడా, 3 గుణములను మించినవాడా, నిష్ప్రపంచ స్వరూపుడా, సర్వమో ఎరిగినవాడా, నీకు నమస్కారము. భార్గవరాముని ప్రార్థన విని శంకరుడు ప్రసన్నుడై, రామా, అమృతంతో సమానమైన నీ స్తోత్రం నాకు చాలా సంతోషించాను. నువ్వు రేణుకాదేవి ప్రియపుత్రుడవని నాకు తెలుసు. నీకు కావలసిన వరాలు కోరుకో, తప్పక ప్రసాదిస్తాను అని సాదరంగా పలికాడు. అంత రాముడు శివునికి సాష్టాంగ పడిలేచి చేతులు కట్టుకుని, పార్వతీ వల్లభ, త్రిలోకాల్లో త్రికాలాలలో జరిగినది జరగనున్నది నీకు తెలుసు. అయినా నా విన్నపం కాస్త విను. కార్తవీర్యుడు కామధేనువు కొరకు ఆశించి అది లభించకపోగా నా తండ్రిని సంహరించి నా తల్లిపై నిష్కారణంగా 21 బాణాలు గుచ్చి నా తండ్రి పెట్టిన భోజనం తిని ఈ దుష్కృత్యానికి పాల్పడ్డాడు. ఆ దుష్టుణ్ణి అంతం చేయమని నా తల్లి ఆజ్ఞాపించింది. శత్రు సంహార ఉపాయం కొరకు నిన్ను శరణు వేడుతున్నాను. పరమేశ్వర, నీవా ఉపాయం సెలవిస్తే నా మాత ఆజ్ఞ మేరకు 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులనెల్లరను వధిస్తాను అని విన్నవించాడు. రాముని మనవి విన్నాడు శివుడు. కార్త్యవీర వధోపాయము ఆలోచించాడు. గజానన్నకు సంతుష్టిని కలిగించే
గణేశ షడక్షర మంత్రము ఉపదేశించి, రామా, నువ్వు ఈ మహామంత్రము 1,00,000 సార్లు జపించి అందులో 10వ వంతు హోమం, దానిలో 10వ వంతు తర్పణం, మళ్ళీ అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి. నువ్వలా ఆచరిస్తే గణపతి ప్రసన్నుడై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. భార్గవరాముడు శివుడికి మొక్కరిల్లి అతని వద్ద సెలవు తీసుకుని కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న కొండలు తిరిగి చివరకు ఒక అనువైన చోట తపస్సు మొదలుపెట్టి శివుడు చెప్పిన ప్రకారం గణేశ మహామంత్ర పఠనం, తద్దశాంశ హోమం, తద్దశాంశ తర్పణం, తద్దశాంశ బ్రాహ్మణ భోజనం నిర్వర్తించాడు. భార్గవరాముడి తపస్సుకు మెచ్చి సుందర రూపంతో, మేదురోదరంతో, చతుర్బాహువులతో, దివ్యాలంకారములతోనూ 4 చేతులతోనూ వరుసగా పరశువు, పద్మము, దంతము, మోదకము పూని తుండము ఆడిస్తూ గజాననుడు దివ్య కాంతులు వెదజల్లుతూ భార్గవరాముని ముందు సాక్షాత్కరించాడు. కన్నులు మిరిమిట్లు గొలిపే కాంతులతో ప్రకాశిస్తున్న గణనాథుని రాముడు ఇలా స్తుతించాడు. సహస్రాదిత్య సంకాశ నమస్తే పరమేశ్వర, నమస్తే సర్వవిద్యేశ సర్వసిద్ధిప్రదాయకః, విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ, సర్వాంతర్యామినే తుభ్యం నమః సర్వప్రియంకరః. భక్తప్రియాయ దేవాయ నమో జ్ఞానస్వరూపిణే, నమో విశ్వకర్త్రే తే నమస్తే విశ్వపాలక. నివారయ మహావిఘ్నం తపోనాశకరం మమ, పార్వతీ ప్రియపుత్ర త్వాం ధ్యాయామి మనసా సదా. అనగా, సహస్ర సూర్య ప్రభలతో ప్రకాశించు ఓ పరమేశ్వర, నీకు నమస్కారము. సర్వ విద్యలకు అధిష్టాన దేవతవు, సర్వసిద్ధులను ఇచ్చేవాడవు అగు గణనాయక, నీకు నమస్కారము. విఘ్నకరుడవు, విఘ్నహరుడవు, విఘ్నమును తొలగించేవాడవగు విఘ్నరాజా, నీకు వందనములు. నా తపస్సుకు, నా శకరములకు విఘ్నములను తొలగించు ఓ పార్వతీనందన, నిన్ను ఎల్లప్పుడూ మనసులో ధ్యానిస్తున్నాను. రాముని ప్రార్థన విన్నాడు విఘ్నరాజు. సంతోషించి, రామా, నువ్వు అహోరాత్రులు అకుంఠిత దీక్షతో ఏ షడక్షర మహామంత్రాన్ని జపిస్తున్నావో ఆ మూర్తిని నేనే. నీ తపస్సుకు మెచ్చాను, నీకు వరాలివ్వడానికి వచ్చాను. నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మాది దేవతలు గాని, మునీశ్వరులు గాని, రాజర్షులు గాని నా నిజ రూపాన్ని తెలుసుకోలేరు. అట్టి నీకు దర్శనమిచ్చాను అని సౌమ్యంగా పలికాడు. అప్పుడు భార్గవరాముడు, అప్రమేయ, అఖిలాధార, సృష్టి స్థితి లయకారక, గజానన, వేద శాస్త్రాలకు తపో యజ్ఞాలకు అతీతుడవైన నీవు నా మొరవిని నాపై కరుణించి నాకు దర్శనమిచ్చావు. ధన్యోస్మి ధన్యోస్మి. ప్రభు, నీపై దృఢ భక్తిని నాకు ప్రసాదించు, నేను కోరేదంతే అని విన్నవించాడు. హేష్ భార్గవరామ, నేను వరాలిస్తానన్నా నువ్వు ఎట్టి ప్రలోభాలకు లోను కాలేదు, నీ బుద్ధి చలించలేదు. ఇచ్ఛాపూర్వకంగా నేను సర్వశత్రు వినాశకరమగు నా చేతినున్న ఈ పరశువును నీకు బహుకరిస్తున్నాను, స్వీకరించు. ఇకపై నువ్వు పరశురామునుగా ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందుతావు అని తన పరశువును భార్గవరామునికిచ్చి అంతర్ధానమయ్యాడు గజాననుడు. పరశురాముడు గణపతి సాక్షాత్కరించిన పవిత్ర ప్రదేశంలో ఒక బ్రహ్మాండమైన ఆలయం నిర్మించి వేదోక్తంగా మహాగణపతిని అందు ప్రతిష్ఠించి అర్చించి అన్నశాంతి దానాలు చేశాడు. తదుపరి తన ఆశ్రమానికి మరలిపోయాడు. పిమ్మట కార్తవీర్యుణ్ణి యుద్ధానికి పిలిచి వాడితో యుద్ధం చేసి వాడి 1000 చేతులు తెగవేసి వాణ్ణి అంతం చేశాడు. తర్వాత 21 పర్యాయములు భూప్రదక్షిణ చేసి రాజులను నిర్జించాడు.
బ్రహ్మాండమైన యజ్ఞం చేసి తాను వశపరుచుకున్న భూమండలమును బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చివేశాడు. సమస్త దేవతలను అలంకరించు అతని అద్వితీయ పరాక్రమం చూసి జనులు అతన్ని విష్ణు స్వరూపునిగా ఎంచి లెస్సగా పూజించారు. ఈ ఉపాసనాఖండం ఎవడు వింటాడో వాడు ఇహపరములందు సమస్త సుఖములను అనుభవించి పరమందు గణేశలోకం చేరి ఆకల్పాంతం అక్కడ నివాసం ఉంటాడు. 82వ అధ్యాయం.